మరి వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో 1 నుంచి 50 ప్లాట్ల వరకు అక్కడ ఆ పిలిగుండ కాలంలో ఆంజనేయ గుడి స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ప్లాట్లో దేవాలయం గుడి ఉంది. వాళ్ళు న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఆ గుడికి సంబంధించిన స్థలం అట్లే ఓపెన్గానే ఉండాలా, ఎట్టి పరిస్థితుల్లో ఆడ కంపౌండ్ కట్టడానికి ప్రైవేటు వ్యక్తులు దాన్ని ఆక్రమించుకొని మళ్ళీ దాన్ని ఏదో అంశాలు కట్టి దాన్ని అంటే ఆర్థిక లావాదేవీలు పొందాలని చూస్తూ ఉన్నారు. అది సమంజసం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లిగుండ కాలనీ వాసులకు భవిష్యత్తులో చాలా అవసరము. ఎందుకంటే ప్లేస్ ఉండడం వల్ల దేవాలయానికి వచ్చేటువంటి వివిధ శుభకార్యాలు కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మానుకోవాలి. ఎవరైనా వ్యక్తులు ఒక కాలనీలో ఒక స్థలం ఉంటే భవిష్యత్తులో పిల్లలకి బాగుంటుందనే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ స్థలం మొత్తం ఆ గుడి కూడా అంతా పిల్లిగుండ కాలనీ వాసులకే సంబంధించినదే. దాంట్లో కొంతమంది కుటుంబపూరితమైన వాళ్ళు అమాలకు సంబంధించిన అనుకుంటున్నారా కాదు. అది అందరికీ ఆ కాలనీకి సంబంధించిన ప్రజలకు అందరూ అన్ని సమాన వర్గాలు అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా వర్తిస్తుంది ఆ స్థలం. కాబట్టి తక్షణమే ఎవరైనా అటువంటి ఆలోచన ఉంటే మరి ఆక్రమించిన ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి పిల్లిగుండ కాలనీ వాళ్ళకి కూడా మద్దతుగా ఉంటాం 100%. మరి ఈ సమస్య కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి మరి కలెక్టర్ గారు కూడా ఆలోచన చేసి మరి ఎంక్వైరీ చేసి అన్న మాట్లాడినట్టు ఈ జిల్లా కేంద్రంలో చాలా భూములు అంటే ప్రభుత్వ భూములు కానీ వాక్పోర్ట్ భూములు కానీ కొన్ని గైరాన్ భూములు కానీ అంతా ఆక్రమణ కబ్జాదారులు ఆక్రమణ జరుగుతున్నాయి. వాటిని కూడా తక్షణమే కలెక్టర్ గారు అంటే ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నాను.